కార్పొరేట్ సామాజిక బాధ్యతా సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకొచ్చే వారితో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒప్పందాలు చేసుకుంటోంది. గిరిజన మత్స్యకార ప్రాంతాల్లో ఆర్ఈసీ సహకారంతో మీ డాక్టర్ మీ ఇంటికి పేరిట సంచార వైద్యశాల ప్రాజెక్టును ఏప్రిల్లో ప్రారంభించనుంది. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవల విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణ గురించి తెలుసుకునేందుకు ఆ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావుతో ఈటీవీ ముఖాముఖి. ఆపన్నులకు వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను రెడ్ క్రాస్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో రెడ్ క్రాస్ నూతన అధ్యక్షులుగా వైడి రామారావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మనతో పాటు డాక్టర్ రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు ఈటీవీ తరఫున ముందుగా అభినందనలు. రెడ్ క్రాస్ తరఫున మీకుండే ప్రధాన ప్రాధాన్యాలు? రెడ్ క్రాస్ రాష్ట్రంలో ఒక 20 బ్లడ్ బ్యాంకుల్ని నిర్వహిస్తూ ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనము ఆదుకోవడానికి, ప్రజలకు సేవలు చేయడానికి మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా మన అనేక సేవా కార్యక్రమాలు అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా, కాకినాడలో మనకి వృద్ధాశ్రమం ఉంది, డిజేబుల్డ్ చిల్డ్రన్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే థెలసీమియా కేర్ యూనిట్స్ ఉన్నాయి, అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నెల్లూరులో, ఆల్కహాలిక్స్ అనానిమస్ ద్వారా ఎడిక్షన్కి పాలైన వారికి ఉపయోగం, ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చే సర్వీసెస్ చేస్తున్నాము, హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లాగా రకరకాల సేవల్ని అందించడంలో రెడ్ క్రాస్ ముందుంది. రెడ్ క్రాస్ అంటే ప్రధానంగా రక్తానికి సంబంధించినటువంటి బ్లడ్ అవైలబిలిటీ అనే దాని మీదే ప్రజల్లో చాలా ప్రాచుర్యం ఉంది. ప్రజెంట్ మనకున్నటువంటి రక్తనిధి నిల్వలు ఇప్పుడు ముఖ్యంగా వేసవికాలం రాబోతుంది, చాలా రక్తం అవసరత కూడా చాలా మందిలో ఉంటుంది. అలాగే తలసేమియా బాధితులు కూడా చాలా మంది కూడా రక్తం అవసరం ఉంటుంది. మనం ఈ రక్తనిధి కేంద్రాల నిర్వహణ ఎలా చేస్తున్నాం, దీనికి ఆధునికమైనటువంటి టెక్నాలజీ వినియోగం కానీ వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఇప్పుడు మనమున్నటువంటి 20 రక్తనిధి కేంద్రాలు, రాబోయేటటువంటి కేంద్రాల్లో కాంపోనెంట్ యూనిట్స్ ప్రారంభం చేస్తున్నాం. అంటే కేవలము హోల్ బ్లడ్డే కాకుండా ప్యాక్డ్ రెడ్ సెల్స్ చేస్తాము, ప్లాస్మా చేస్తాము, ప్లేట్లెట్స్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కోవిడ్ తర్వాత జనరల్గానే బ్లడ్ డొనేషన్ తగ్గినట్టుగా కనపడతా ఉంది. సహజంగానే మనకి 15% కొరత ఉంది. అంటే మనకు ఒక 100 యూనిట్లు కావాల్సి ఉంటే సమాజానికి 85% మాత్రమే మన దగ్గర దొరుకుతా ఉంది. దాదాపుగా మొత్తం దేశంలో రెడ్ క్రాస్కి 89 బ్లడ్ బ్యాంకులు ఉంటే 21 బ్లడ్ బ్యాంకులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ప్రత్యేకంగా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు మొదటగా కాకినాడలో, తర్వాత ఏలూరులో, ఇప్పుడు విశాఖపట్నంలో ప్రత్యేకంగా తలసీమియా సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి కాకినాడ ఉందనుకోండి 20 బెడ్ యూనిట్ ద్వారా ప్రతి మంగళ శుక్రవారాల్లో ఫ్రీగా చేస్తున్నాం. రెడ్ క్రాస్ చాలా వరకు సొంతంగానే కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా సిఎస్ఆర్ కింద చాలా యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ భాగస్వామ్యంతో ఏ కార్యక్రమాలు చేయబోతుంది? ఈ రోజున ఆర్ఈసీ వాళ్ళు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు మాతో రాబోయేటటువంటి 3 సంవత్సరాలకి ఒక ఎంఓయూ చేసుకున్నారు. సుమారుగా 8 కోట్ల రూపాయల ఖర్చుతో 7 జిల్లాల్లో ఎవరైతే ఆరోగ్యానికి డిప్రైవ్ అయి ఉన్నారో అటువంటి క్లాసెస్కి, అంటే అది మన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ, లేకపోతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార విలేజెస్, గ్రామాలకు కానీ, ఎవరికైతే ఈ వైద్య సదుపాయం అందని పరిస్థితిలో ఉన్నారో వారికి మీ ఇంటికి మీ డాక్టర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. అది సుమారుగా 3 ఏళ్ల పాటు 8 కోట్ల రూపాయలతో మనమే మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేయబోతున్నాం. ఈరోజు ఎంఓయూ చేశాం. మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. అట్లాగే మనము ఏ ప్రాంతానికైనా వెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేసుకునేటటువంటి ఎయిర్ కండిషన్డ్ బసెస్ లాంటివి ఉన్నాయి. మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఆత్మబంధు సర్వీస్ అని మనం డెడ్ బాడీస్ కూడా క్యారీ చేస్తాం ఉచితంగా. రెడ్ క్రాస్ పర్యావరణ అంశాల్లో కూడా చాలా వరకు కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది, ముఖ్యంగా ప్లాస్టిక్ విషయంలో. సో ఎక్కడ ఏ జిల్లాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ పర్యావరణ విషయంలో చేయబోతున్నాయి? పర్యావరణానికి సంబంధించి రాష్ట్రమంతటా
మొక్కలు నాటే విషయంలో కానీ లేకపోతే ఈ ప్లాస్టిక్ రహితమైనటువంటి సమాజ నిర్మాణానికి దీనికి ఎప్పటి నుంచో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ని మేము గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే పేరు మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ని త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాము. దీనిలో ప్రధానంగా ఒక 50,000 మంది స్కూల్ పిల్లల్ని అందుట్లో ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఒక ఉద్యమం లాగా దాన్ని చేయడానికి గుంటూరులో పైలట్ ప్రాజెక్ట్ని మొదలు పెడుతున్నాము. ఇప్పుడు చాలా వరకు చూస్తే రెడ్ క్రాస్లో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ఉంది. వీటి పాత్ర ఏ విధంగా ఉంది సార్? వీటి సేవలు ఎలా ఉంది? ప్రధానంగా జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ని ప్రారంభించడంలో ఉద్దేశం ఏమిటంటే స్కూల్కు వెళ్ళేటటువంటి పిల్లల్లోని స్కూల్ పిల్లల్ని జూనియర్ రెడ్ క్రాస్లోను, కాలేజీ వాళ్ళని యూత్ రెడ్ క్రాస్లోను మనము మెంబర్స్గా జాయిన్ చేస్తున్నాం. వాళ్ళలో చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని పెంపొందించడము, వాళ్ళ స్కూల్ బాగు చేయడంలోనూ, వారి స్కూల్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలని లేదా ఆ యొక్క పట్టణాల్లో ఉన్న ప్రాంతాలని బాగు చేయడంలో, లేకపోతే మొక్కలు నాటడంలో, క్లీన్లీనెస్ విషయంలో, శానిటేషన్ విషయంలో, అట్లాగే యోగా నేర్పించడము, ఫస్ట్ ఎయిడ్ నేర్పించడము, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా రెడ్ క్రాస్ వారిని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పుడు అన్ని విద్యాలయాల్లో ఉన్నాయా సార్, లేకపోతే ఇంకా కొన్ని? అన్ని విద్యాలయాలంటే చాలా వరకు ప్రభుత్వ విద్యాలయాల్లో జూనియర్ రెడ్ క్రాస్ ఉంది. అంటే రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో ప్రజలని భాగస్వామ్యం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ప్రజల భాగస్వామ్యం, అసలు రెడ్ క్రాస్ ఉద్యమమే వాలంటీర్ ఉద్యమం అండి. అంటే స్వచ్ఛంద సేవ చేద్దాము అనుకునేటటువంటి వాళ్ళకి రెడ్ క్రాస్ ఎప్పుడు తలుపులు తీసుంటాయి. సమాజానికి సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్ళకి రెడ్ క్రాస్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. రెడ్ క్రాస్ వాళ్ళని పూర్తిగా స్వాగతిస్తుందని చెప్పి రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.